ఓం నమ శివాయ. శంభో శంకర హరంబ్ర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా. ఇప్పుడు ధనుసు రాశికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ ధనుసు రాశికి ఎలా ఉంది చూడు. ధనుసు రాశికి చూడండి, రాధాకృష్ణుడు వీరు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, ఒకడైతారమ్మ. భార్యాభర్తల్లో మీకు 5 నిమిషాలది కొట్లాట. మీరు చెప్పుకుంటారు, మీరు లోపలనే ఉంటారు, కానీ బయట తెచ్చుకునే వాళ్ళు కారు. మీరు బయట చెప్పేవాళ్ళు కాదు. మీరు లోపలనే చెప్పుకుంటారు, లోపలనే సైలెంట్గా ఉండిపోతారు. కానీ మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. కానీ మీకు రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉందమ్మా. మీ పేరు మీద ఆలోచన రేఖాటంలో మీకు పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక జాబ్ చేద్దాం అన్నట్టు మీ కోరిక ఉంటుంది. అది తప్పకుండా చేయొచ్చు, మంచిగా ఉంది. జాబ్ చేయండి, ఉద్యోగం చేయండి, బాగుంది. మీ భార్యాభర్తల్లో సంసారంలో పుల్ల పెట్టాలని మస్తు మంది అనుకుంటారండి. సంసారంలో కానీ చెడు చేద్దాం అనుకుంటారు. అట్లాంటివి ఏం లేదండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు ఎక్కడ పని మీకు బాగా ఉంటుంది. ఏదన్నా కానీ రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉంటుంది మీ పేరు మీద. ఈ ధనుసు రాశి వారికి ఆలోచన రేఖాటంలో చాలా ఇబ్బందులు, భార్యాభర్తల్లో చిక్కులు, చికాకులు. కానీ మీ ఇల్లు బరాబర్ పిల్లలతోని పైకి వస్తుందండి. ఆ పిల్లల దయ వల్ల అదృష్టం రేఖాటంలో మీరు మీ రాతని కనలేరు, కానీ పిల్లల్ని కన్నారండి. పిల్లల నుంచి మీ ఇల్లు పైకి వస్తుంది. పిల్లల నుంచి వాళ్ళు ఆటో నడిపించినా కానీ, రథం నడిపించినా కానీ వాళ్ళు 4 గేట్ల పేరు సంపాదించుతారండి. కానీ ఎక్కడ పోయినా కానీ జయం ఉంటుంది. ఏదన్నా కొత్తది చేద్దాం అనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఏం తొందర పడకండి. ఆ రథం వల్ల, ఆ వాహనం వల్ల కానీ మంచిగా ఉంటుంది. శేష పనుల్లో కూడా బాగుంది. ఒక యాక్సిడెంట్ గండం, నీటి గండం, అలాంటిది కూడా వెళ్ళిపోతున్నాయండి. ఏం తొందర పడకండి. ఏమన్నా ఒక అమ్మాయి నుంచే బదలాం, లొల్లి, కిరికిరి, పంచాది అలాంటివి కూడా చిన్నవి వస్తూనే ఉంటాయండి. అలాంటివి కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏం తొందర పడకండి. ఆ టెన్షన్లు మొత్తం దూరం అయిపోతున్నాయి. మీకు ఎక్కడ పని మీ పేరు మీద బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా అవుతుంది. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఆ గోపాలకృష్ణుడి దయ వల్ల, ఆ వేడుకొండ వెంకటేశ్వర స్వామి పేరు మీద, ఇంకా మేడారం సమ్మక్క సారక్క దయ వల్ల కూడా మీకు మంచి జరుగుతుందండి. ఈ భార్యాభర్తల్లో కానీ మీకు మధ్యలో పుల్లలు మస్తు మంది పెడదామని చూస్తున్నారు. ఎవరు పెట్టాలని చూసినా కానీ ఏం కాదండి. మీ అనుకున్న పనులు మీకు జరుగుతుంది. ఈసారికి మీ చేతిలో ఒక ఇల్లు, ఒక వాహనం మీ మధ్యలో ఉందండి. ఒక ఇల్లు కడదామన్నట్టు కూడా ఉంది మీ పేరు మీద. ఈ సంవత్సరం మంచిగా ఉందా లేదా అనుకుంటున్నారు. మంచిగా ఉన్నది కానీ చెడు ఏం లేదండి. ఆ దేవుని దయ వల్ల మంచిగా ఉంది. ఈ ఉగాది సంవత్సరం కూడా మంచిగా జరుగుతుంది. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి. జై శ్రీరామ్.